మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, విశాఖపట్నం ఈరోజు దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు జూరెడ్డి జోసెఫ్ ఆత్మకు మరియు జూరెడ్డి రాజశేఖర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ జూరెడ్డి సుశీల, కరుణాకర్, నిర్మల, సంధ్య సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, బుచ్చిరాజు పాలెం విచారణ, హెచ్ కిషోర్ మరియు రెజీనా పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హెచ్ లిఖితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చదువులో జ్ఞానం దయచేయమని మరియు గడిచిన కాలమంతయు దేవుడు కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా రాబోయే దినములలో భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తారని, వారి వివాహ జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటూ శరత్ చంద్ర, కిషోర్, రెజీనా, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, చెల్లెలు, తమ్ముళ్ళు మరియు అత్తయ్య సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, అనాజీపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణం దాతలు కీర్తిశేషులు మల్లవరపు రాయప్పయ్య, అన్నపూర్ణమ్మ కుటుంబములో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన హేరాళమైన మేళ్లకు కృతజ్ఞతగా లోకానికి దివ్యజ్యోతిగా వెలుగొందుతున్న దివ్యవాణి ఛానల్ను మాకు దివ్య కానుకగా ప్రసాదించిన దేవాది దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు ఉడుమల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, అల్వాల్ విచారణ,
శ్రవణ్ కుమార్ వెల్లంగిని లాలం గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుని అనుగ్రహంతో సంపూర్ణ స్వస్థత చేకూరాలని జేవిఆర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ టి హవీలా ఇంటర్వ్యూలో విజయం సాధించాలని, మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వీరందరి కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిన్నటి రోజు నుండి మన ఆధ్యాత్మిక క్యాలెండర్ ప్రకారముగా సామాన్య కాలములో ప్రవేశించున్నాం. అనగా యేసు ప్రభు యొక్క జీవిత కాలంలో చేసినటువంటి బోధలను, ఆయన యొక్క అద్భుతాలను చదువుకుని ఆయన జీవితాన్ని అవగాహన చేసుకొని ఆయన యొక్క నిజమైన అనుచరులుగా మారేటువంటి కాలమే ఈ సామాన్య కాలము. ప్రభు జనన కాలం ముగిసింది, సామాన్య కాలం ప్రారంభమైంది. ఈరోజు మొదటి వారంలోని మొదటి సోమవారము. ప్రభు తన యొక్క ప్రేషిత కార్యమును ప్రారంభిస్తూ ఉన్నారని నేటి సువార్తలో మనం వినబోతూ ఉన్నాం. బాప్తీస యోహాను చెరసాల్లో వేయబడిన పిమ్మట యేసు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రబోధం చేయటం ప్రారంభించాడు. తను పలికినటువంటి ప్రథమ వాక్యములు అక్కడ రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములో మనం ఈ సందేశమును వింటూ ఉన్నాం. దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పిలుపు మనందరికీ కూడా ప్రభు ఈరోజు వినిపిస్తున్నాడు. హృదయ పరివర్తనము ద్వారా మనం దేవుని దరికి చేరుకుంటాం. ఆయన యొక్క రక్షణ వెలుగుని మనం కాంచగలుగుతాం. ఆ రక్షణ వరమును పొందగలుగుతాం. కనుక హృదయ పరివర్తన అనేది ఒక మొదటి అంశముగా మనకి ఈరోజు ప్రభు ఇస్తున్నారు. మరి పూజారంభములో ఒకసారి మనమందరము కూడా మన హృదయాల్లోకి తొంగి చూసుకుంటున్నాం. ఏ విధముగా మనము నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా, దేవుని యొక్క మార్గములో నడుస్తున్నామా లేదా, దేవుని కట్టడలను మనం పాటిస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలు దేవుని యొక్క కట్టడలకు విరుద్ధంగా ఉన్నట్లయితే పాప క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న ఈ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపోము. నీ చిత్తమును మేము తెలుసుకొని దాన్ని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉందుముగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు అన్నాకు బిడ్డలను ప్రసాదింపక పోవుటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచూ ఉండెడిది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. ఎఫ్రాయిము పర్వతసీమలో రామాతాయిము సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అను నతడుండెను. ఎల్కానా ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన సూపు కుమారుడు. సూపు తోహు కుమారుడు. తోహు ఎలీహు కుమారుడు. ఎలీహు ఎరోహము కుమారుడు. ఎల్కానాకు అన్న పెనిన్నా అను భార్యలిద్దరూ కలరు. పెనిన్నాకు బిడ్డలు కలరు గాని అన్నాకు సంతానము లేదు. ఎల్కానా ఏటేటా షిలో నగరమునకెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యావే నారాధించి బల్లు లర్పించడిచుండెను. ఏలీ కుమారులైన హోట్ని ఫినేహాను రోజులలో యావే యాజకులుగా నుండిరి. ఒకమారు ఎల్కానా వాడుక ప్రకారముగా బలి అర్పించెను. అతడు బలి అర్పించినప్పుడు పెనిన్నాకు ఆమె కుమార్తెలకు నైవేద్యమున చాలా భాగములు ఇచ్చుచుండెను. అన్నాకు మాత్రము ఒక భాగమే ఒసగడివాడు. అతడు అన్నాను అధికముగా ప్రేమించినను ఆమె గొడ్రాలు కావున అట్లు చేసేడివాడు. ప్రభు అన్నాకు బిడ్డలను ప్రసాదింపకపోవుటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండెడిది. ఏటేటా ఇట్లే జరుగుచుండెడిది. వారు యావే మందిరమునకు పోయినప్పుడెల్లా సవతి అన్నా నెత్తి పొడిచెడిది. అందుచే అన్న చాలా దుఃఖించి అన్నము తినుట మానివేసినది. అప్పుడు ఎల్కానా, అన్నా, ఈ ఏడుపు ఈ దిగులు ఎందుకు? అన్నము మానివేయనేలా? నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా అని ఆమెను ఓదార్చెడివాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. ప్రభు నాకు చేసిన ఉపకారములకు ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున, ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. అందరూ ప్రభు నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీకు వందనములు చెల్లింతును. నీకు వందనములు చెల్లింతును. హల్లెలూయా 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 హల్లెలూయా
త్రోవకు వెలుగై ఉన్నవి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టుకొను సిమోనును అతని సోదరుడు ఆంద్రియను చూసెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువా జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ఆలకించినటువంటి పరిశుద్ధ వాక్యములో మొదటి పట్టణము నుండి ఒక అంశము, రెండవ పట్టణం నుండి మరొక అంశమును మనము ధ్యానము చేస్తాం. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాల్లో, సాధారణంగా మనుషుల జీవితాల్లో అన్నీ అనుకున్నట్టుగా జరగవు. మనం కోరుకున్నవన్నీ కూడా లభించవు. అనేకసార్లు మనకు కొన్ని బాధలు, సమస్యలు దురదృష్టవశాత్తున వస్తూ ఉంటాయి. అన్నీ కూడా మనం పొందలేకపోతూ ఉంటాం. అలానే ఈరోజు మనము ఒక వ్యక్తిని మొదటి పట్టణములో చూస్తూ ఉన్నాం. ఆమె పేరు హన్న. ఆమెకు సంతానము లేమి కలిగింది, పిల్లలు కలగలేదు. అదొక దురదృష్టం. మరి ఎన్నో ఏండ్లు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. పూర్వకాలములో, మన యొక్క పాత నిబంధన కాలములో పిల్లలు లేకపోవటము ఒక శాపముగా భావించుకునేవారు. దాని గురించి హన్నా హృదయంలో ఎప్పుడు ఒక పెద్ద బాధ అనేది ఉండేది. పైపెచ్చు ఆమెకు ఒక సవతి ఉంది, అనగా ఆమె భర్తకు మరొక భార్య కూడా ఉన్నది. ఆమె పినెహా అని ఉన్నది. ఈ సవతి ఆమెను పలుమార్లు అవమానిస్తూ ఉండేది.
నీవు గొడ్రాలని ఎత్తి పొడుస్తూ ఉండేది. ఈ విధముగా ఆమెను కృంగదీస్తున్నటువంటి యొక్క సమయాలను హన్నా మనసులో చాలా బాధపడుతూ మనసు నొచ్చుకొని ఏడుస్తూ ఉండేది. మరి వారి భర్త ఎల్కానా ఉన్నాడు. ఆయన ఎంతో మంచివాడు. పిల్లలు కలగకపోయినప్పటికీ హన్నాను కూడా ప్రేమించేవాడు. పేనా కంటే అన్నానే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆమెకు ఒక్కటిస్తే ఈమెకు 2 ఇచ్చేవాడు. అంతగా ప్రేమను పంచేవాడు. నేనున్నాను కదా, నీకు 10 మంది పిల్లలతో సమానం నేనున్నాను కదా అని ఆమెను ఓదార్చేవాడు. అయినా కూడా ఆమె ఆ సవతి మాటలకి కన్నీరు కారుస్తూ ఆ అన్నం కూడా మానివేసి ఉపవాసాలుంటూ ఎంతో దిగులు పడుతూ ఉండేది. మనసులో దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క హన్నాను చూస్తే మనమందరం కూడా ఎంతోమంది ఈ కాలంలో సంతానము లేమి కలిగినటువంటి వారు ఉన్నారు. చాలా విచారణలకు పూజలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ దంపతులు కొంతమంది తెలియచేస్తున్నారు, మాకు వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది ఫాదర్, మాకు పిల్లలు కలగలేదండి, ప్రార్థించండి అంటున్నారు. ఇలానే ఎంతోమందిని నేను కలుసుకోవటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ఆమెను మనం గుర్తు చేసుకోవాలి. హన్నా తన దిగులంతా కూడా, తన ఏడుపంతా కూడా, తన కన్నీటినంతా కూడా దేవుని వైపు మలచింది. ఆమెకు విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే కష్టం రాకుండా ఆగలేదు. విశ్వాసం ఉంటే బాధ కలగకుండా లేదు, అవమానాలు జరగకుండా లేదు. ఆమె విశ్వాసము మరి ఈ అవమానాల్లో, తర్వాత ఈ బాధల్లో, ఈ కన్నీటిలో మాత్రం కొట్టుకొని పోలేదు. అది గొప్ప విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకెన్ని దురదృష్టాలు కలిగినా, ఎంత లేమి కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎన్ని హింసలు వచ్చినా మన విశ్వాసం మాత్రము సన్నగిల్లిపోకూడదు. ఆమె అదే విశ్వాసం నిలబెట్టుకొని షియోల్ అన్నటువంటి ఒక ఆలయానికి వెళ్ళి దేవుని మందిరములో ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన చేసింది. దేవునికే మొరపెట్టుకుంది. తన మనసులో ఉన్న వేదనంతా అక్కడనే ఆమె దేవుని ముందు వెళ్ళబుచ్చుకుంది. ఆ విధముగా ఒకరోజు వచ్చింది, దేవుడు ఆమె యొక్క ప్రార్థన విన్నాడు. యేసు ప్రభు స్వార్థలో పలికినట్లుగా యోహాను స్వార్థ 16వ అధ్యాయము 20వ వచనములో ప్రభు తన అపోస్తులకు ఒక మాట చెప్పాడు, మీ దుఃఖము సంతోషముగా మారును అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హన్నా ఎంత ఏడ్చిందో, ఎన్ని అవమానాలు, సవతి యొక్క పోరును తట్టుకోలేక, మాటలు పడలేక, ఆ అవమానాలు భరించలేక ఎంతగా వేదన పడి దేవునికి మొరపెట్టుకుందో, దేవుడు ఆ వేదనంతా కూడా, ఆ కన్నీటినంతా కూడా చివరికి సంతోషముగా మార్చాడు. ఆమెకు ఒక కుమారుని దేవుడు ప్రసాదించాడు. ఆయనే సామువేల్, ఒక గొప్ప ప్రవక్త, మొదటి ప్రవక్తగా చరిత్రలో మిగిలి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని కార్యం. ఆ విధముగా మనము కూడా అన్ని సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, దురదృష్టాల్లో ప్రభుని పట్టుకొని నిలిచినట్లయితే, విశ్వాసం నిలబెట్టుకున్నట్లయితే, దేవుడు ఏదో రకంగా మనకు మేలు చేసి మన కన్నీటిని కూడా తుడిచివేసే దేవుడు మనకున్నాడని విశ్వాసాన్ని ఈరోజు మనము అందిపుచ్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్వార్థకు వస్తే యేసు ప్రభు మరి బోధన ప్రారంభించినటువంటి సమయంలో దేవుని రాజ్యం వచ్చింది అన్నాడు. మరి ఆ యొక్క దేవుని రాజ్యము ఆయన తీసుకొచ్చాడు. ఆ దేవుని రాజ్యము మరి యొక్క భూలోకంలో కలకాలం వర్ధిల్లాలి. ఆ దేవుని రాజ్యము తరతరాలకి రావాలి, చెందాలని ఆ ప్రభు యొక్క కోరిక. అందుకోసం ఈ యొక్క ఉద్యమాన్ని అయితే ఆయన ప్రారంభించాడో, ఏ దేవుని రాజ్యాన్ని అయితే ఈ లోకానికి తీసుకుని వచ్చాడో, ప్రారంభించాడో, అది కొనసాగించటానికి ఆయన ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికే తను శిష్యులను ఎన్నుకొనటం ప్రారంభించాడు. ఈరోజు నలుగురిని నన్ను అనుసరింపుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క గలిలయ సరస్సు తీరమున నడుస్తూ మరి సిమోను పేతురుని, ఆంద్రియాను ఇద్దరిని చూశారు. వాళ్ళు వలలు వేసి చేపలు పట్టుకుంటూ ఉన్నారు.
వాళ్ళతో ఒక గొప్ప మాట అన్నాడు ప్రభు, నేను మిమ్మలను మనుషులను పట్టే వారినిగా తయారు చేస్తాను. చేపలు పట్టుడు కాదు, మనుషులను పట్టుతా వారిగా, అలాంటి జాలర్లుగా మిమ్మల్ని నేను తయారు చేస్తానని నన్ను అనుసరించమని పిలుస్తున్నాడు. వారు వెంటనే ఆ పని అక్కడే వదిలివేసి ప్రభుని అనుసరించారు. కొంత దూరం వెళ్ళి మరలా యాకోబును యోహానును వారి తండ్రితో కలిసి వల సరి చేసుకుంటుంటే వారిని కూడా నన్ను అనుసరింపమన్నారు. వారు ఆ వలని తండ్రిని వదిలివేసి ప్రభుని అనుసరించారు. ఈ వార్తనే మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోరిక తన యొక్క స్వార్థ ప్రబోధం కొనసాగాలి. ఆయనతో అది అంతం కాకూడదు, అది యుగ యుగాలు ముందుకు తీసుకొని రాబడాలి. సమస్త మానవులకి ఆ యొక్క స్వార్థ చేరాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని రాజ్యంలోనికి రాబట్టుబడాలి అని చెప్పి ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఆశయం. అటువంటి దాన్ని మనము నెరవేర్చాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రథమ శిష్యులను చూస్తున్నాం. ప్రభు మాటని ఎంత శ్రద్ధగా ఆలకించారు. ఆ ప్రభు మాట మరి వారి చెవుల్లో పడగానే వారు వెంటనే స్పందించారు. ప్రభు యొక్క పిలుపునికి స్పందన, వెంటనే ఆయన అనుసరించడం ప్రారంభించారు. ఈ గొప్ప విషయము మరి ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఏమిటంటే దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాపింపచేయటం, స్వార్థ ప్రబోధం కావించటం మనందరి యొక్క కర్తవ్యం. మరి మనందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. నాకు ఈరోజు సువార్త చదువుతుంటే నా దైవ పిలుపై నాకు గుర్తు వచ్చింది. నేను ఎలా గురువయ్యాను అనుకుంటే, నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మా విచారణ స్వామి, నిన్ను నేను సెమినరీకి పంపిస్తాను, వెళతావా అని అడిగాడు. అమాయకంగా వెళతానని చెప్పాను. మరి ఆ పాఠశాల చదువు అయిపోయిన తర్వాత, అప్పుడు నిన్ను అడిగాను కదా, ఆ సెమినరీకి వెళ్తా అన్నావు, వెళ్ళమంటే పంపించాడు. పంపించినప్పుడు అక్కడికి పోయిన తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత నేను అనుకున్న, ఏమిటి దైవ పిలుపు, ఎప్పుడు నన్ను దేవుడు పిలిచాడు అని నేను మళ్ళా ఆయన దగ్గరకు ఒకరోజు వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీకు దైవ పిలుపు ఉందని నాకు అనిపించింది, అందుకే నేను అడిగి పంపించాను అని చెప్పి ఆయన నాకు తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలా దేవుడు ఎంతోమందిని పిలుచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాంటి దానికి మనం కూడా స్పందించి ఆ దేవుని యొక్క స్వార్థ ప్రబోధానికి మన జీవితాలు సమర్పించాలి. మరి ఇక్కడ వచ్చినటువంటి ఒక కష్టం ఉంది ఈ యొక్క నవీన కాలంలో. ఏమిటి నవీన కాలంలో కష్టము అంటే, మన కుటుంబాల్లో సంతానం తగ్గిపోయింది, సంతాన సంఖ్య లేకుండా పోతుంది. మరి యవ్వన దంపతులు ఆలోచన చేయాలి. పిల్లల్ని పెంచడం కష్టం కావచ్చు, చదివించడం భారం కావచ్చు, కానీ మనం భారాన్ని దేవుని మీద వేసి ఆ దేవునికి కూడా సమర్పించేటువంటి బిడ్డల్ని మనము ఆ దేవునికి అందించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళికను మనం కాపాడాలి. ఆయన ప్రణాళికను నెరవేర్చాలి మన జీవితాల్లో. మన కుటుంబాన్ని నుండి కూడా మనం ఒకరిని సమర్పించడానికి సిద్ధముగా ఉండాలి. దేవుడు కోరుకుంటే మేము పంపిస్తాం. దేవుని యొక్క సేవ చేయటం మాకు చాలా ఇష్టం అన్నటువంటి బిడ్డల్ని మనం ఇంకా ఎంతగానో ప్రోత్సహించాలి. అప్పుడే ఈ యొక్క దైవ ప్రబోధం, క్రీస్తు ప్రభు యొక్క ఆశయం నెరవేరుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి కుటుంబాల్లో మరి అటువంటి ప్రేరణ జరగాలని, ఈ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలకి దేవుని యొక్క మాటలు వినపడాలని మనం ఎంతగానో ప్రార్థన చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేకపోతే మనం ఈ జీవితమే సుఖమైన జీవితము, మనకు తక్కువ పిల్లలు ఉంటేనే ఎక్కువ సుఖముగా ఉంటామని కోరుకుంటే, మరి ఇప్పుడు సంతోషం రేపు దుఃఖంగా మారచ్చు. ఇప్పుడు దుఃఖం సంతోషంగా మారింది హన్నాకి. మనం ఇప్పుడు సుఖంగా ఉంటే రేపు అది దుఃఖంగా మారచ్చు. కాబట్టి దేవుని మాటకి మనం ప్రాధాన్యతనిచ్చి, దేవుని విధానాలను ఎన్నుకొని, దేవుని మాత్రమే మనం అనుసరించి బిడలముగా, దేవుని కార్యాలనే మనం ప్రధానముగా ఎంచుకొని దేవుని సేవ చేయటువంటి వారిని మనం అధికంగా ప్రోత్సహించి దైవరాజ్య వ్యాప్తి కోసం మన ప్రపక్రము కూడా మనము అంకుట దీక్షతో పాలు పంచుకొని
ఆ యొక్క స్వార్థని ప్రబోధం చేసి దైవరాజ్య స్థాపన కోసం మన శక్తి కొలది పనిచేయటకు మనం ముందుకు వస్తాం. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ ద్రైలములా, ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి అభిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించుచున్న ఈ బలి మీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో ప్రార్థన సత్ఫలితమును కూడా చవిచూచుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అయితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపం చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమవుతు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వాని మీదే ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనము ప్రతిసారి ప్రభు ప్రార్థన జపించినప్పుడు మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మరి
దేవుని రాజ్యం సమీపించినదని సువార్తలో ప్రకటించడం మనం ఆలకించాం. ఆ దేవుని రాజ్యం మరి మనకు రావాలి, మన తరాలకు రావాలని చెప్పి మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో మనము ఆ దేవుని రాజ్యం కోసం మన వంతు పాత్రని పోషించే విధముగా, మన వంతు కృషి చేసే విధముగా మనకు కూడా తన యొక్క కృపను దయచేయమని, అవకాశాన్ని దయచేయమని తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనను రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు విరిచిల్లే అమృత రస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు విరిచిల్లే అమృత రస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి.
మధుర మధుర మగు మహిమాన్వితుడు మరియు సుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడు మరియు సుతుని విందు. జీవపోటలు జల జల జారి హృదిని చేరు విందు. యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు. జీవపోటలు జల జల జారి హృదిని చేరు విందు. యేసుని దేహము దానము చేయ భువికి దిగిన విందు. క్షమను వసగు విందు, కరుణ చూపు విందు. క్షమను వసగు విందు, కరుణ చూపు విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, దీన మనసుతో మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము మీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము.
స్తుతించెదను